తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. జమీందారి గారి అమ్మాయి నాకు ఫస్ట్ పిక్చర్ ఆఫ్టర్ నీతి ఫ్లాప్ అయింది పిక్చరు. అది అయిన తర్వాత మళ్ళీ పిక్చర్ ఇచ్చారు సార్ మీకైతే నవతా కృష్ణరాజు అనేటటువంటి ఆయన ఎక్కడో నా కథలు చదివి నేను డైరెక్టర్ అనుకున్నాడట. నేను చెప్పా నవతా కృష్ణరాజు, అయ్యా ఫ్లాప్ అయింది, ఎందుకు ఫస్ట్ పిక్చర్ వేరు చూస్తున్నారు అని చెప్తే, నేను తీస్తాను, డిస్ట్రిబ్యూటర్స్ కాదంటారు ఏవైనా కూడా అనమాట. జమీందారు గారు శీష్ మహల్ అని ఒక హిందీ స్టోరీ అది కొన్నాడు ఆయన. సో ఆయన ఎస్వి రంగారావు జమీందారు, ఆయన కూతురు శారద ఏదో స్క్రిప్ట్ రాసుకున్నారు, డివి నరసరాజు గారు దానికి రైట్ చేశాము. ఆయన జమీందారు ఎటువంటి క్యారెక్టర్ అంటే బోలా మనిషి, అందరికీ డబ్బిచ్చేస్తారు. అలా డబ్బిచ్చి తను ఉన్నదంతా పోగొట్టుకొని తన కట్టిన సత్రంలోనే ఉంటూ ఎవరైతే తనకు డబ్బిచ్చారో వాడు కొని ఈ మహల్ని అనుభవిస్తాడు. ఇది కథ. తర్వాత వాడు కొడుకు కూతురు రెమాన్స్ అనేది ఇది శేష్ మహల్. ఫస్ట్ షెడ్యూల్ చేశావు, బ్రహ్మాండంగా చేశారు. సరే నేను ఒక లో యాంగిల్ చెస్ బోర్డ్, అది చెస్ ఆడతాడు ఫ్రెండ్తో, ఆ జమీందారు చెస్ బోర్డు ఇలా లో యాంగిల్లో పెట్టి చెస్ బోర్డ్ ఫర్ పెట్టి ఎస్వి రంగారావు ఆడేటట్టుగా చెప్పాను. రంగారావు ఇది పెట్టాను నేను, మాకు ఇదే అంటే మాయాబజార్ ఇచ్చి పరిచయం కదా బాగా. దట్ ఇంటిమేసీ దోస్ డేస్ ఫర్ వెరీ వెరీ గుడ్ అండ్ ఇంట్రెస్టింగ్, ఎస్పెషలీ విత్ అసిస్టెంట్ డైరెక్టర్స్. ఇక్కడ పెట్టాను, నువ్వు అక్కడ పెట్టావా, నేను ఒక షార్ట్ ఇస్తాను చూడు. ఆస్పత్రి అలా వచ్చి ఏదో ఒక డైలాగ్ ఉండి అది తీసి అప్పా నువ్వు క్వీన్లో తీసి టక్ అని కొడతాడు. కొడితే కరెక్ట్గా కెమెరా మీద వచ్చింది. అది ఆయనే చేయగలడు. సరే చాలా బాగుంది, బ్రహ్మాండంగా వస్తుంది అనుకుంటున్నా. ఆ ఘటన షూటింగ్ అయ్యి ఒక 4 రోజులు ఒక విషాదకరమైన వార్త, ఎస్వి రంగారావు పోయారు. నో మోర్. ఒక షెడ్యూల్ 7 రోజులు షెడ్యూల్ చేసాం, ఏం చేయాలా అది చేయాలా ఇది చేయాలని చెప్పి మొత్తం మీద క్రిమేషన్ అయింది, స్క్రిప్ట్ అన్నది. అప్పుడు ఒకరే వ్యక్తి ఆ కొన్ని షార్ట్స్, ఆయన లేని షార్ట్స్ అలా ఉంచి అన్నిట్లో ఆయన ఉన్నాడు, గుమ్మడి వెంకటేశ్వరరావు గారు. ఆయన్ని పెట్టి ఆయనతో తీద్దామని చెప్పి గుమ్మడి వెంకటేశ్వరరావు పెట్టాం, వెళ్ళాం. శంకరరావు బాగుడు మంచి క్యారెక్టరు, ఆయన పోవడం వెరీ సాడ్, బట్ నేను చేస్తాను అన్నాడు, ఒప్పుకున్నాడు. నాకు ఒక సందేహప్రాణి, గుమ్మడి వెంకటేశ్వరరావు బాగుంటుంది, బాగా ఫ్రెండ్ తెలుసు, అంతా చేశాడు. నాకు ఎప్పుడు సందేహం వచ్చినా ఒక 2-3 ఎల్వి నరసరాజు గారు చాలా ముఖ్యంగా అడ్వైస్ అడిగేది ఎల్వి ప్రసాద్ గారిని. ఎల్వి ప్రసాద్ గారికి వెళ్తా, సార్ ఏదన్నా నాకు సందేహం ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరా కూర్చోంటే ఈ రకంగా జమీందారు గారు అమ్మాయి చేస్తాం, రంగారావు గారు పోయారు, గుమ్మడి వెంకటేశ్వరరావు పెట్టాను, ఇది విషయం నాకు తెలియదు, ఏమిటో ఉంది, మీరు ఏమనుకుంటారు, ఎట్లా ఉన్నారు. ఫస్ట్ క్లాస్, ఆయనకంటే ఎవరు ఉన్నారు, కరెక్ట్గా చేయరు. కానీ ఒకటి గుర్తుంచుకో, ఆ క్యారెక్టర్ బోలా మనిషి, అందరికీ డబ్బిచ్చే క్యారెక్టర్. అది ఎస్వి రంగారావు బాడీ లాంగ్వేజ్లోనే ఉంది అది. అవునవును. సో ఆయన యాక్ట్ చేస్తుంటే ఆయన ఏం చెప్పక్కర్లే, వాడికి డబ్బిచ్చే తీసుకురాపరా అంటుంటే ఉంటుంది. గుమ్మడి రాజు బాడీ లాంగ్వేజ్ అది తెలియదు, క్యాలిక్యులేటెడ్గా కనిపిస్తుంది. అవును, పేదగా కనిపిస్తుంది. సో ఆయనగా ఆ క్యారెక్టర్ని కనుక వచ్చి క్యారెక్టర్ చేస్తే బోలాగా చేయగలిగిన సమర్థుడు. ఎస్వి రంగారావు గారు చెప్పక్కర్లే, గుమ్మడి వారికి చెప్పాలి. కానీ ఒకవేళ ఆయన బిజీ షెడ్యూల్ అది కనుక ఆయనకి తట్టకపోతే యాజ్ ఎ డైరెక్టర్ నీ బాధ్యత. ఆయన కనుక అది చెక్కకపోతే అది ఆయన తప్పు కాదు, నీ తప్పు. యాజ్ ఎ డైరెక్టర్ యువర్ మిస్టేక్. సో యూ గో హౌ టు టెల్, యూ హ్యావ్ టు టెల్ దిస్. అబ్బా అని నేరు గుమ్మడి వెంకటేశ్వర ఇంటికి వెళ్ళి పిలిచి చెప్పాను, ఈ రకంగా ఎల్వి ప్రసాద్ గారు పెట్టాను, ఆయన బోలా బాడీ లాంగ్వేజ్లు ఉందన్నారు, మీ దగ్గర లేదన్నారు, ఇది చెప్పమన్నారు అని చెప్పాను. ఆయన చాలా అప్రిషియేట్ చేశారు, అందుకేనా మహానుభావులు వాళ్ళంతా, అటువంటి దిగ్దర్శకులు అని చెప్పి, సరే నేను ప్రాక్టీస్ అని హీ గాట్ దట్ ఫీలింగ్ అండ్ హీ డిడ్ ఇట్ ఎక్సలెంట్లీ. సో క్యారెక్టరైజేషన్స్లో వస్తుంది డ్రామా అంతా కూడా. అవును కదా సార్. లేకపోతే ప్రతి క్యారెక్టర్కి మీరు హ్యాండ్ పిక్ చేసేవారు యాక్టర్స్ ని. హ్యాండ్ పిక్ చేయడం అంటే అది ఒకప్పుడు రాదు, ఎందుకంటే
ఒక క్యారెక్టర్ ఉందంటే క్యారెక్టర్ని బట్టి బాగా యాక్ట్ చేయాలి. ఒక్కొక్కప్పుడు కరెక్ట్గా అతుకుతుంది స్టోరీలో, సరిగ్గా ట్రై చేస్తాం, ఒక్కొక్కప్పుడు రాదు. అప్పుడు అది అంతా కనుకైతే ఎక్కడో ఉంటుంది కదా. వీఆర్ ఆల్ నాట్ కొద్దిగా హ్యూమన్ బీయింగ్స్, ఒక పర్సంటేజ్లో వీఆర్ ఆల్ సక్సెస్ఫుల్. అవునవును. వీఆర్ నాట్ దట్ ఇది ప్రతిదీ అలా చేసేటటువంటిది కాదు. దొరకరు ఒక్కోసారి దొరకరు ఆర్టిస్ట్. ఎక్కువసార్లు దొరకదు. ఎక్కువసార్లు ఒక్కొక్కసారి కదా ఎక్కువ చాలా అంటే అనుకున్నది అంత పర్ఫెక్ట్గా రావాలంటే వెరీ డిఫికల్ట్. బాగానే వస్తుంది, 75-80% వస్తుంది డైరెక్ట్. అన్ని చోట్ల అన్ని విజయాలు మ్యూజిక్లో వాటిల్లో వీటిలో అనుకున్నట్టుగా రాదు. అలాగే ప్రతి సినిమాలో సార్ ఏదో ఒక స్టేట్మెంట్ చేస్తారు. అంటే ఒక వినూత్నమైన అమెరికా అమ్మాయి ఉదాహరణకి, అంటే ఒక అమ్మాయి తెలుగు నేర్చుకుని మాట్లాడితే ఎలా ఉంటుంది అని అక్కడ అమ్మాయి అక్కడ అది ఇక్కడ ఏంటంటే ఆమెకి తెలుగు ముందర వస్తుంది, ఆమె తెలుగు రాదు. సో తెలుగు నేర్పిస్తారు, యాక్సెంట్తో మాట్లాడుతుంది, అంత బాగుంది, చాలా బాగుంది. ఒక అమెరికాని అమ్మాయి తెలుగు నేర్చుకుంటే ఎలాగ తెలుగు మాట్లాడుతుందో అలా మాట్లాడించాం, అంత బాగుంది. అంటే చేస్తున్నాం మేము, అందులో మునిగిపోయాం, మాకు తెలియలేదు. వెళ్తూ తర్వాత పాడనా తెలుగు పాట దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి వచ్చింది, అది వచ్చింది. అప్పుడు చూస్తే ఇప్పుడు నేను మీ అందరి ముందు మీ తెలుగు పాట పాడతాను, పాడనా కట్ చేస్తే కాంట్రాస్ట్ అచ్చ తెలుగు, ఇదేనా పప్పులో కాదేశం. ఇక్కడ ఇరుక్కున్నామే మనం. అమెరికా యాక్సెంట్లో ఆ పాట పాడించలేవు, ఈ పాట ఉండాలా. అక్కడ అది అలా వచ్చేసింది, అది హార్డ్గా ఉంది. పాడనా తెలుగు పాట ప్లేబ్యాక్లో పాడుతుంటే అందులో సుశీలమ్మ గారి గొంతు కంచు కంఠం. కృష్ణరాజు గారు నాకేదో ఇది మనం పప్పులో కలగడం, పాట బాగుంటే మన వాళ్ళు అన్నీ పక్కన పెట్టేస్తారు, చూస్తారు అన్నాడు. హీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. క్రెడిట్ కృష్ణరాజు, అంతే, ఆల్ క్రెడిట్ కృష్ణరాజు. నేనైతే సందేహాలు అట్లా అని అడిగాడు ఆయన. నవత కృష్ణరాజు గారు బ్రహ్మాండం, వెరీ కాన్ఫిడెంట్. పాట బాగుంది అంతే, ఇవన్నీ ఆవిడ పట్టించుకుంటాడండి. ఆ పాట బాగుంది, మళ్ళీ అమెరికా చేసుకుంటాడు అంతే. మీరు ప్రస్తావించారు సార్ పాటని, అన్ని పాటలు సార్, పంతులమ్మ ఏమిటి, అసలు ఒక్కొక్క సినిమా ఆ పాటలని ఎంత ఎవర్ గ్రీన్ గా మీ మొత్తం మీ సంగీత జ్ఞానం, మీకుండే అభిరుచులంతా వయలినిస్ట్, అక్కడి నుంచి సంగీత జ్ఞానం, స్వరాలు గిరాలు కొంతవరకు తెలుసు. అది ఏమిటంటే నేను ఇంకా కర్ణాటక మ్యూజిక్ నేర్చుకున్నాడు సార్. ఐ వాంటెడ్ టు. కంటికి సుఖము కలుగు నీ రూపము, త్యాగరాజు, నీ భజన గానామృతం. కంటికి సుఖము కలుగు నీ రూపము అని పాడింది నన్ను నేర్పిస్తూ. నాకు ఒక 8 సంవత్సరాలు కాదు. కలుగు నీ రూపం ఏంటి, నీ రూపము, కలుగు నీ రూపము అన్నా నేను. మా అమ్మకు కోపం వచ్చింది, గెట్ అవుట్ అంది. మా గురువు గారు ఇలా నేర్పించారు నాకు, నేను ఇలాగే పాడతాను, అలాగే నేర్చుకో. అందుకని కలుగు నీ రూపము ఇప్పుడు ఏమైనా చెప్తా నన్ను. అక్కడి నుంచి ఐ డి నాట్ ఏదో ఇలాంటి అడ్డంగా మాట్లాడతాడని ఐ డి నాట్. సో మ్యూజిక్ అవన్నీ కొద్దిగా అదే వచ్చు. అందులో మ్యూజిక్ సరే, మ్యూజిక్ డైరెక్టర్స్ వస్తారు, వాళ్ళకి చెప్పడం, వాళ్ళకు ఇప్పుడు ఇళయరాజా గారు మ్యూజిక్ చేసినప్పుడు ఆదిత్య 369 ఆయన మామూలుగా చెప్తాను, మీకు మ్యూజిక్ అంతా తెలుసు కదా అంటాడు. తెలుసు కాబట్టే ఊరుకుంటానంటాను అన్నారా. ఆయనకి తెలుసు, మ్యూజిక్ తెలుసు కాబట్టి నేను ఊరుకున్నాను. లేకుంటే మీతో పాటు నీట్గా కొయ్యి కానీ నేను పాడుతుంటే మీరు ఎవరో ఎంతవరో నాకు తెలుసు. యాజ్ అ డైరెక్టర్ మీ దగ్గర నుంచి ఏం కావాలో అది తీసుకోకుండా నాది మీ దగ్గర నుంచి తీసుకొని ఎందుకు. సో రాజకుమార్ గారి సినిమా ఒకటి భాగ్యదలక్ష్మి బారమ్మ, అందులో ఒక పాట సన్నివేశం నాదే స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా కూడా కామెడీ. ఒక అడ్వర్టైజ్మెంట్స్ అది కూడా ఒక పెద్ద కంపెనీ చిన్న అడ్వర్టైజ్మెంట్, ఒక సోపు, ఒక ఊరగాయ, ఇంకేదో గొడుగు, ఒక మందు, ఒక కాఫ్ సిరప్, చిన్న 1 minute, హాఫ్ మినిట్ అడ్వర్టైజ్మెంట్స్. మాధవి హీరోయిన్, రాజ్కుమార్ మాధవి మధ్య
చేస్తూ 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 అది పాటగా డ్యూయట్గా చేయాలి. ఉమ్. ఐడియా ఇవన్నీ అడ్వర్టైజ్మెంట్స్గా చేస్తూ చేస్తూ యాక్చువల్గా ఇట్స్ అ డ్యూయట్. అవునవును. ఇది చెప్పాను. ఆలోచించారు రాజకుమార్ గారు. సార్ నేను ఒక రిక్వెస్ట్, మీకు ఏమి అనుకోకపోతే చెప్పండి. ఒక మ్యూజిక్ డైరెక్టర్ని పెడితే మీరు ఈ సిచ్యువేషన్ చెప్తారు, ఆయన ఏదో చేస్తారు. అట్లా కాదండి, ఈ అడ్వర్టైజ్మెంట్ ఇట్లా ఉండాలి, ఈ అడ్వర్టైజ్మెంట్ వల్ల ఈ రాగాలు ఉండాలి, చివరికి మీరు చెప్పింది ఆయన చేస్తాడు, దానికన్నా మీరే మ్యూజిక్ చేస్తే పోలేదు అన్నాడు. అంతే కదా. నాకు స్ట్రేంజ్. సో ఆ భాగ్యదర్శి సుబ్బారావుకు నేను మ్యూజిక్ డైరెక్టర్. అలా అయ్యారు. మీ ట్యూన్స్ చాలా బాగుంటాయి సార్, వెరీ క్యాచీ. లక్కీ 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 ఓ నాయనమ్మా. సో అంతకుముందు ఇళయరాజా కూడా మీరు ఇళయరాజా నా జమీందారు గారి అమ్మాయికి అసిస్టెంట్, సెకండ్ అసిస్టెంట్. ఇళయరాజా జమీందారు అమ్మాయి, అమెరికా అమ్మాయికి అంతా జీకే వెంకటేష్ దానికి మ్యూజిక్. ఫస్ట్ అంటే ఎల్ వైద్యనాథన్, సెకండ్ అసిస్టెంట్ ఇళయరాజా గిటార్ పట్టుకుని. సో అప్పటి నుంచి నాకు తెలుసు ఈ వాజ్ అసిస్టెంట్. సో ఇళయరాజా చెప్పాడు, మీరు ఒక సినిమాకు మ్యూజిక్ చేయాలని ఊరికే అంటున్నాడు. నేను మ్యూజిక్ చేస్తే నువ్వు ఫస్ట్ సాంగ్కు ఆర్కెస్ట్రా కండక్ట్ చేయాలని అడిగా. ఓ అలాగే అన్నాడు వాడు. అప్పుడు తెలియలే. తర్వాత ఇయర్స్ లేటర్ రాజ్కుమార్ గారి సినిమాకి ఫస్ట్ ఇది ప్రసాద్ రికార్డింగ్ థియేటర్ వచ్చేసా. నేరుగా ఇళయరాజా దగ్గర వెళ్ళా. ఆ రోజు ఫస్ట్ సాంగ్ ఆర్కెస్ట్రా కండక్ట్ చేస్తా వచ్చాడు పాపం. వచ్చి ఆర్కెస్ట్రా అంతా కండక్ట్ చేసి ఫస్ట్ సాంగ్. ఇప్పుడంతా లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కువ అంతా లైవ్, అంతా లైవ్. అలాగే అంటే ఈ పాటలన్నిట్లో సార్, ప్రతి సినిమాలో పాటలు ఇప్పటికీ సూపర్ హిట్గా అందరం పాడుకునేలాగా ఉంటాయి ట్యూన్స్. అది యాదృచ్ఛికమా, అంతమంది డిఫరెంట్ పీపుల్ చేసిన మ్యూజిక్ డైరెక్షన్స్? అంటే కాంట్రిబ్యూషన్ ఉంటుంది కానీ క్రెడిట్ మ్యూజిక్ డైరెక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. వాళ్ళకు నాది అనేటటువంటిది లేదు. బట్ ఆ ఇన్స్పైరింగ్ అవి చేయడం, నేను చేసే మ్యూజిక్ వేరు. జనరల్గా ఇప్పుడు పెద్ద సుజేష్ బాలకృష్ణ 4 సినిమాలు చేశారు మీతో. 4 సినిమాలు చేశారు. చేశారు భైరవ ద్వీపం, బృందావనం, కృష్ణార్జునం, మేడం 4. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ బృందావనంలో ఒక పాట నాకు ఒక టైప్ ఆఫ్ వాయిసెస్లో లా లల్లా లల్లా లల్లా, ఇది వేరియస్ థింగ్స్ చేస్తే అది హార్మోని అవుతాయి. హార్మోని ఈజ్ డిఫరెంట్ నోట్స్లో డిఫరెంట్ వాళ్ళు పాడేటువంటిది ఒకటైనప్పుడు ఇట్ బికమ్స్ ఆర్డర్. దాన్ని తీసుకొని అంతా ఒకటే అనేటటువంటి ఒక పాట చేయాలా అనేటిది మాధవపతి సురేష్ ఇమ్మీడియట్లీ got the right tune, got the మధురమే సుధాకర్ స్ట్రైటే ఇమ్మీడియట్లీ ఇట్ వాస్. సో దట్ ఇన్స్పైర్. అలాగే వెన్నెలగంటి గారు ది బ్యూటిఫుల్ రైటర్, నాకు చాలా ఇష్టం ఆయన. పింగళి గారి నాగేంద్రరావు గారు ఎంత ఇదో అంత ఈజీగా వీళ్ళందరికీ కుదరదు, ఇంక్లూడింగ్ వేటూరు సుందర వరకు కొన్ని అర్థం కాదు. వెన్నెలగంటి దారిలో అర్థం కానిటువంటిది లేనే లేదు. ఆ రోజు నా రోజు చిరునవ్వు చూచి అనుకున్నా ఏదో నవ్వు అని, ఈ రోజే నాకు తెలిసింది ఆ నవ్వున దాగుంది లవ్ అని. అంత ఎంత మ్యాజిక్ ఉంది మీరు చెప్తుంటే. ఆ ట్యూన్ ఒకటి, సురేష్ గారి సంగీతం కూడా అసలు చెప్పక్కర్లేదు సార్, అంత గొప్పగా. ఆ పాత తరం ఫ్లేవర్స్ అంటారు కదా సార్, క్లాసిక్స్, అది సురేష్ గారి సంగీతంలో ప్రిజర్వ్ ఉంది. అది ఆయన పాపం ఏమిటంటే హీ హాస్ గాట్ జనరల్గా అందరినీ ఆక్యుపై చేసేట సంగీతం ఉంటుంది. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్. ఇప్పుడు ఇళయరాజా గారు ఒక కామేశ్వరన్, ఊర్వశి వాళ్ళిద్దరికి ఒక పాట, ఒక కామెడీ పాట అనుకున్నాం. లలల 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 ఆ వీడియో అంతా ఒక కామెడీ అనుకున్నాం. ఆయన ఒక పాట చేయమని చేశాం. ఫస్ట్ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ, ఇది ఆయన ఇచ్చింది. సో దీనికి లిరిక్ ఏదో రాయండి. సరే, ఆయన యూజువల్గా ఆయన ఆర్కెస్ట్రా ఏదో చేసాం, అది వాళ్ళకి ఏదో ఉంటుంది, ఇట్లా పిక్చర్ వేసిన తర్వాత చూద్దాం. నెక్స్ట్ డే మార్నింగ్ ఆయన నన్ను ఫోన్ చేసి ఒకసారి రికార్డింగ్ రోజు మీరు రండి అన్నాడు. వెళ్ళాను.
నేను ఒకే ఒక నోటు మార్చాను అన్నాడు. నా 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 అన్నానా, నా 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 టోటల్ కలర్ ఆఫ్ ది సాంగ్ చేయాలి. ఆ దాంతో దాన్ని 20 స్లో మోషన్ తీయాలనేది పోయిట్కి అవన్నీ ఐడియాస్ దాంతో వచ్చింది. అందులోంచి పుట్టుకొచ్చినాయి ideas. సుందరిని చాలా సో ఆ రకంగా దాంట్లో నుంచి మ్యూజిక్ వస్తుంది. ఆ రకంగానే పిక్చర్ ఏదైతే